ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్లో కాలుష్యం రాకుండా ఉండేందుకే ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. ఎలక్ట్రిక్ 4 వీలర్స్, 2 వీలర్స్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు ట్రాన్స్తో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలో 100% మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈవీ వాహనాల వల్ల వినియోగదారులకు ఏడాదికి సుమారు ₹1,00,000 ఆదా అవుతాయని, ప్రజలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని పొన్నం సూచించారు. గతంలో కొన్ని జీవోల ద్వారా 2020, 2030కి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినారు. ఆ పాలసీ ఒక 5,000 వాహనాలకే పరిమితం చేసి దాని తర్వాత వదిలిపెట్టేసినారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.